ఈ వీడియోలో మనము 5th జనవరి 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వాటన్నింటి గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విత్ టేబుల్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఎప్పటి నుండి. ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి, ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి. ఎగ్జామ్లో మీకు ఏదైనా క్వశ్చన్ వస్తే దాన్ని అటెంప్ట్ చేయకుండా ఉండకూడదు కరెంట్ అఫైర్స్ సైడ్ నుండి. అలా మిమ్మల్ని తయారు చేయడమే నా మెయిన్ టార్గెట్ అండి. అండ్ చాలామంది బాగా రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ పెండింగ్వి వీడియోస్ అయితే నేను చేసుకుంటూ వస్తున్నాను, అవి కూడా వస్తాయి. అండ్ చాలామంది పీడిఎఫ్లు అడుగుతున్నారు, అవి కూడా వస్తాయి. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, అవి కూడా మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఫస్ట్ క్వశ్చన్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ కరెంట్ అఫైర్స్లో ఎవరి కోసం అస్సాం రాష్ట్ర ప్రభుత్వము గణోత్సవ్ 2024 కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎవరి కోసం ఈ గుణోత్సవ్ ఆన్సర్ వచ్చేసి స్టూడెంట్స్ కోసం అండి. ఆ రాష్ట్రంలో ఉన్న 35 జిల్లాల్లో 43,498 గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న 40 లక్షల మంది స్టూడెంట్స్ పనితీరును అంచనా వేయడం కోసం అస్సాం గవర్నమెంట్ గుణోత్సవ్ అనే 2024 ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. అయితే ఇది ఏమి ఇప్పుడు లాంచ్ చేసిన ప్రోగ్రామ్ కాదు. ఈ ప్రోగ్రామ్ 2017 నుండి కూడా ఆ రాష్ట్రంలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. ప్రస్తుతం ఇది 5th రౌండ్. ఆ స్టేట్లో ఉండే స్టూడెంట్లకు మంచిగా లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం మెయిన్ ఉద్దేశం అండి. ఓకేనా. అండ్ వాళ్ళు ఇంకా బెటర్ ఎడ్యుకేషన్ పొందడం ఈ గుణోత్సవ్ అనే ప్రోగ్రామ్ మెయిన్ టార్గెట్ అండి వాళ్ళంతే, ఏం లేదు. నెక్స్ట్ సెకండ్ వన్, భారతదేశంలో ఏ సరస్సులో వార్షిక పక్షుల గణన ప్రారంభమైంది? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి చిలుకా సరస్సు అండి. మనందరికీ తెలుసు, అనేక వలస పక్షులు ఎక్కువగా వచ్చే ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఒడిస్సాలో ఉన్న చిలుకా సరస్సు అండి. అక్కడ సంవత్సరానికి ఒకసారి జరిగే పక్షుల గణన స్టార్ట్ అయింది ఈ ఇయర్. బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్, వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, వీళ్ళు ముగ్గురు కలిసి ఈ ముగ్గురు సంస్థల నుండి ఒక 100 మంది సైంటిస్టులు, కార్యకర్తలు, పరిశోధకులు ఈ గణనలో పాల్గొంటున్నారు. 5 నుండి 6 పక్షి శాస్త్రవేత్తలతో కూడిన మొత్తం 21 బృందాలు చిలుక లగూన్లోని వలస దేశీయ పక్షుల సంఖ్యను అయితే లెక్కించే పనిలో ఉన్నారండి. ఓకేనా. అక్కడ గణన ఏ పక్షులు ఈ సంవత్సరం ఎన్నెన్ని వచ్చాయి, ఏంటి కొత్తగా ఏమైనా యాడ్ అయ్యాయా, మొత్తం అంతా కూడా అక్కడ లెక్కిస్తారనమాట ఈ ఇయర్ అంతా. అయితే చిలుకా సరస్సు గురించి ప్రతి ఒక్కరు చదువుకోవాలి. ఎందుకంటే మీరు ఒక 5-6 ఎగ్జామ్స్ రాస్తే అందులో ఖచ్చితంగా చిలుకా సరస్సు గురించి ఒకటి ఉంటుంది. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ని నేను టార్గెట్ చేస్తూ దాని కీ పాయింట్స్లో నేను కొన్ని ఇచ్చాను. ఈ చిలుకా సరస్సు గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. చిలుకా సరస్సు ఫస్ట్ క్వశ్చన్, ఆసియాలోనే అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. ఇది ఒక క్వశ్చన్ కింద రావచ్చండి. ఇది భారతదేశానికి ఏ తీరంలో ఉందని అడగవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇది ఏ నది ముఖద్వారం ద్వారా ఉందని కూడా అడగవచ్చు. దయా నది. ఇది చాలా ఇంపార్టెంట్. చూసారు, ఈ పాయింట్లోనే మనం 3 క్వశ్చన్లు రావచ్చు చిలుకా సరస్సు మీద. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఐరోపా, ఆసియాలో ఉన్న కాస్పియన్ సముద్రం. గుర్తుపెట్టుకోండి, ఆసియాలో అతిపెద్దది చిలుకా సరస్సు. అయితే ప్రపంచంలో అతిపెద్దది ఐరోపా అండ్ ఆసియాలో కూడా కలిపి అతిపెద్దది కాస్పియన్ సముద్రం. ఓకేనా. అండ్ జమ్మూ కాశ్మీర్లోని వులార్ సరస్సు మన ఇండియాలో అతిపెద్ద మంచినీటి సరస్సు అండి. అండ్ చిలుకా సరస్సు ఒడిశాలోని పూరి, గంజాం అండ్ ఖోర్దా అనే 3 జిల్లాల్లో విస్తరించి ఉందండి. సుమారు 1100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది ఉండడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో ఇక్కడ విభిన్నమైన పక్షులు వస్తూ ఉంటాయి. కాబట్టి దీన్ని 1981లో అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలగా అంటే రామ్సార్ సైట్గా నియమించారు. ఈ ఇయర్ చాలా ఇంపార్టెంట్ అండి. చిలుకా సరస్సు అనేది అసలు రామ్సార్ సైటా కాదని అడిగినా కూడా మనము ఎస్ అని పెట్టాలి. ఎస్. సరస్సు లోపల ఉన్న నలబంద్ ద్వీపం వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 కింద రక్షించబడిన పక్షి అభయారణ్యంగా కూడా లెక్కించబడుతుంది. ఈ సరస్సులో ఉన్న ద్వీపం పేరేంటి అని కూడా అడగవచ్చు. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ వన్, కొత్తగా భారత నౌకాదళంలో వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్గా బాధ్యతలు ఎవరు స్వీకరించారంటే దినేష్ కే త్రిపాఠి అండి. సో వైస్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్గా బాధ్యతలు తీసుకున్నారు. సో అంతకుముందు ఈయన పశ్చిమ నౌకాదళ కమాండర్ ఇన్ చీఫ్గా అండ్ ఫ్లాగ్ ఆఫీసర్గా పనిచేశారు. కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ నిపుణుడు ఈయన సిగ్నల్స్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్గా వర్క్ చేశారు. అండ్ ఈయన స్టార్టింగ్లో ఫ్రంట్ లైన్ యుద్ధ నౌకంలో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఆఫీసర్గా, తర్వాత గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ ముంబైకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా, ప్రిన్సిపల్ వార్ఫేర్ ఆఫీసర్గా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉందండి ఈయనకి. అది తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వం హట్టి కమ్యూనిటీకి షెడ్యూల్డ్ తెగల హోదాను మంజూరు చేసింది? హట్టి. సో హట్టియా లేదా హత్తియా ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. బట్ నాకు తెలిసినంత వరకు ఇది హట్టి అనుకుంటున్నాను. ఈ హట్టి కమ్యూనిటీకి ఎస్టీ హోదాని అంటే షెడ్యూల్డ్ తెగల హోదాని ఏ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి.
ఆన్సర్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వము సిర్మౌర్ జిల్లాల్లో ఎక్కువగా ఉండే హట్టి కమ్యూనిటీకి షెడ్యూల్డ్ తెగల అంటే ఎస్టీ హోదాను మంజూరు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. సో హట్టి కమ్యూనిటీ సభ్యుల రాజ్యాంగం అంటే షెడ్యూల్డ్ తెగలు ఆర్డర్ 2వ సవరణ చట్టం 2023ని అమలు చేయాలని, ఆ సంఘాన్ని ఎస్టీగా నోటిఫై చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్డర్ 2వ సవరణ బిల్లు 2023ని రాష్ట్రపతి 4 ఆగస్టు 2023 నోటిఫై చేశారు. నోటిఫై చేయగానే ఆ షెడ్యూల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎస్టీ కింద కన్వర్ట్ అంటే ఎస్టీలని రాష్ట్ర ప్రభుత్వం అయితే అనౌన్స్ చేసేసింది. హట్టి సంఘం లేదా హట్టి కమ్యూనిటీ గురించి చూసుకుంటే హట్టీలు సన్నిహిత సమాజం. వారి ప్రధాన వృత్తి స్వదేశీ పంటలు, కూరగాయలు, మాంసం, ఉన్ని అమ్మడం. హట్టీలు 154 పంచాయతీ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం సంఘంలో సభ్యులు 2.5 లక్షల మంది ఉన్నారు. ప్రస్తుతం హట్టీల జనాభా దాదాపు ఒక 3 lakhs ఉంటుందట. హట్టీలు కుంబ్లీ అనే సాంప్రదాయ మండలిచే పాలించబడతారు. హట్టి కమ్యూనిటీ గిరి, ట్రన్స్ నదుల పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా నివసిస్తారండి. తర్వాత 5th వన్ ఆత్మనిర్భర్ భారత్ ఉత్సవ్ 2024లో 1 district 1 product అవార్డ్స్ 2023లో ఈ అవార్డ్స్ని 2023కి సంబంధించారు ఇచ్చారు. బట్ ఈ ప్రోగ్రామ్ వచ్చేసి 2024లో కండక్ట్ చేశారు. అయితే ఈ అవార్డ్స్లో ఆంధ్రప్రదేశ్కి చెందిన ఏ ఉత్పత్తి స్వర్ణం గెలుచుకుంది అంటే బంగారం గెలుచుకుందనమాట. అరకు కాఫీ అండి. సో చాలామందికి తెలిసే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు కావచ్చు, తెలంగాణలో ఉండే కావచ్చు. సో ఆంధ్ర ఊటీగా పేరుగాంచింది. అండ్ సో ఆంధ్ర జమ్మూగా, కాశ్మీర్గా పేరుగాంచింది. లైక్ చింతపల్లి, అరకు, పాడేరు ఈ ప్రాంతాలన్నీ కూడా బాగా పాపులర్ అని అందరికీ తెలుసు కదా. అయితే అరకులో ఎక్కువగా పండించే అరకు కాఫీకి సో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ గారు న్యూఢిల్లీలో ముఖ్య అతిథిగా ఆత్మనిర్భర్ భారత్ ఉత్సవ్ 2024ని ఆయన ప్రారంభించడం. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆత్మనిర్భర్ భారత్ ఉత్సవ్ 2024ని నిర్వహించింది. సో ఇందులో భాగంగా 1 district 1 product, ODOP అంటే 1 district 1 product అంటే ఒక జిల్లా ఒక ఉత్పత్తి. ఈ చొరవ కింద ఆ ప్రాంతాల్లో అంటే మెయిన్గా జిల్లాల్లో ఉత్పత్తి అవుతున్న ప్రముఖ అంటే ఆ ప్రాంతం యొక్క ఉత్పత్తులను ప్రోత్సహించడమే దీని మెయిన్ ఉద్దేశం అనమాట. ఇందులో భాగంగా జిల్లాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, విదేశాల్లోని భారతీయ మిషన్ల కోసం 3 విభాగాల్లో మొత్తం 24 అవార్డులు అయితే ఇచ్చారు. మొత్తం లిస్ట్ ఇక్కడ నేను పెట్టాను. ఇదంతా చదివితే చాలా టైం కన్జ్యూమ్ అవుద్ది. మొత్తం లిస్ట్ పెట్టాను నేను. ఎవరికైనా ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం దయచేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. అంతకుమించి నేను ఏం చెప్పను. స్క్రీన్ షాట్ మాత్రం మస్ట్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయితే చాలా వాటిల్లో నిలిచిందండి. సో 1 district 1 product డిస్ట్రిక్ట్ లెవెల్లో అగ్రికల్చర్లో అల్లూరి సీతారామరాజు ఆంధ్రప్రదేశ్ అరకు కాఫీ బంగారం గెలుచుకుందండి. తర్వాత వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ ఉప్పాడ జమ్దాని చీరకు బంగారం లభించింది. నెక్స్ట్ శ్రీకాకుళంలోని ఆంధ్రప్రదేశ్లో పొందూరు కాటన్ చీరలకు కంచు అయితే లభించింది. కంచు అంటే బ్రాంజ్ అండి. తర్వాత కుముల్ ఆంధ్రప్రదేశ్లోని చేనేత పట్టు చీర కూడా కంచు లభించింది. నెక్స్ట్ అదే ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలోని సో మదనపల్లి సిల్క్ చీరలకు వచ్చేసి ప్రత్యేకంగా ప్రస్తావన అయితే ఇచ్చారు. గుంటూరులోని మంగళగిరి చేనేత వాళ్ళకి ప్రత్యేక ప్రస్తావన అయితే ఇవ్వడం జరిగిందండి. ఓకేనా, ఇది. సో మ్యాక్సిమం చాలా 1 district 1 productలో చాలా వరకు అవార్డులను ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గెలుచుకోవడం జరిగిందనే అంశాన్ని మీరు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ మెయిన్గా ఒడిస్సా నుండి కానీ మధ్యప్రదేశ్ నుండి కానీ ఏ వాటిల్లో అవార్డులు వచ్చాయనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. దయచేసి ఎవరు కూడా లైట్ తీసుకోకండి. రాష్ట్రాల కేటగిరీలో జిల్లాల్లోని వ్యవసాయ రిలేటెడ్ వ్యవసాయేతర పర్టికులర్ కేటగిరీలో వేటికి అవార్డులు వచ్చాయి, స్టేట్లో కేటగిరీ ఏ కేటగిరీ బిలో ఏ అవార్డులు వచ్చాయి, అండ్ వేరే దేశాల్లో మిషన్ల పరంగా వేటికి ఈ అవార్డులను ప్రకటించారనేది మీరు వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. 2 స్క్రీన్ షాట్గా. ఓకేనా, ఇదొక స్క్రీన్ షాటు, సో ఇదొక స్క్రీన్ షాట్. ఓకే. తర్వాత 6th వన్ పునరుత్పాదక శక్తిలో సహకారం కోసం భారతదేశం ఏ పొరుగు దేశంతో ఒప్పందంపై సంతకం చేసింది. మనం క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయాలి. ఏ పొరుగు దేశం? ఇక్కడ నేను ఇచ్చినవన్నీ కూడా పొరుగు దేశాలే మన ఇండియాకి. అయితే అది ఏ దేశం అంటే నేపాల్ అండి. ఓకే. సో నేపాల్తో భారత ప్రభుత్వం పునరుత్పాదక శక్తికి సంబంధించి ఒక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం నెక్స్ట్ 5 yearsలో భారత్కు 10,000 మెగావాట్ల విద్యుత్తును నేపాల్ అయితే మనకి ఎగుమతి చేస్తుంది, అంటే మనకు అమ్ముతుందంట. భారత ఇంధన శాఖ కార్యదర్శి పంకజ్ అగర్వాల్, నేపాల్ మంత్రి గోపాల్ సిగ్డెల్ ద్వైపాక్షిక ఒప్పందంపై సైన్ చేశారు. నేపాల్ ఇండియా జాయింట్ కమిషన్ 7వ మీటింగ్లో ఈ ఒప్పందం జరిగింది. నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అండ్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇండియా కూడా ఈ ఒప్పందంలో సహకారంపై ఒప్పందం చేసుకున్నారు.
జయశంకర్ అండ్ సౌదీ 3 క్రాస్ బార్డర్ ట్రాన్స్మిషన్ లైన్ కూడా ప్రారంభించారు. అండ్ 132 kV రక్సల్స్ పర్వనిపూర్ అండ్ 132 kV కుషాహ కుటయ్య అండ్ న్యూ నౌతన్వా అండ్ మైనాహియా లైన్స్ కూడా ఆయన ప్రారంభించడం జరిగింది. ఆయన 2 days నేపాల్ విజిటింగ్లో ఇవన్నీ కూడా జరగడం జరిగిందండి మనకి ఇండియాకి మధ్య. ప్రధానంగా మీరు ఈ 10,000 మెగావాట్ల ఉత్పత్తి మనకి నేపాల్ అమ్మడం, ఉత్పత్తి చేయడము, ఈ ఒప్పందం గురించి చాలా ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 7th one, ఏ 2 IITలు ఇనుప ఖనిజం తవ్వకం నుండి ఉత్పత్తి చేయబడిన వ్యర్థాలను పరిశ్రమల ద్వారా పర్యావరణ అనుకూల పదార్థంగా మార్చడానికి ఒక ప్రక్రియను అభివృద్ధి చేశాయి. క్వశ్చన్ చాలా పెద్దది, కానీ క్వశ్చన్లో చాలా ఇంపార్టెంట్ విషయం ఉందండి, అది మీకు చెప్తాను. ఆన్సర్ వచ్చేసి IIT మద్రాస్ అండ్ IIT కాన్పూర్ కలిసి, వీళ్ళిద్దరూ కలిసి ఇనుప ఖనిజం అంటే ఇనుప ఖనిజాన్ని బయటికి తీయడానికి తవ్వుతారు కదా, అక్కడ కొన్ని వేస్టెస్ కూడా వస్తాయి. అలాంటి వేస్ట్ని ఇండస్ట్రీస్ ద్వారా ఎన్విరాన్మెంట్కి ఫ్రెండ్లీగా ఉండే ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని తయారు చేయడానికి, ఆ వేస్ట్ని ఒక మంచి వాడుకునే పదార్థంగా తయారు చేయడానికి ఒక ప్రాసెస్ని డెవలప్ చేశారండి. మైక్రోవేవ్ సహాయక శుద్ధీకరణ ప్రక్రియ అని చెప్పొచ్చు. దీని ద్వారా బ్లాస్ట్ ఫర్నేస్ ఛార్జింగ్కు అనువైన బురదను ఇనుపు అధికంగా ఉండే పదార్థాలుగా మార్చడానికి పరిశోధకులు NMDC అండ్ JSW స్టీల్తో కలిసి పనిచేస్తారు. మైక్రోవేవ్ ఐరన్ ఆక్సైడ్ లేదా కార్బన్ మిక్స్తో ఎంపిక చేసుకోవడం ద్వారా ఇతర మలినాలు అంటే లైక్ సిలికా, అల్యూమినియం, ఫాస్ఫరస్ ఆక్సైడ్లు వదిలేస్తారు. కాబట్టి ఈ ప్రక్రియ పొదుపుగా ఉంటుంది. అండ్ ఆ వేస్ట్ ద్వారా ఇంకొక కొత్త వాడుకునే పదార్థాన్ని తయారు చేయడమే వీళ్ళిద్దరి యొక్క కలయిక మెయిన్ ఉద్దేశం అండి. ఎందుకంటే మనకి ఇనుము కోసం తవ్వేటప్పుడు అందులో కొంత పదార్థమే మనం ఐరన్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. మిగతా వేస్ట్ అంతా ఉందో చూసారు, ఆ వేస్ట్ అంతా ఎక్కడో దగ్గర వేస్ట్గా ఉండిపోతుంది. అలా ఉండిపోకుండా చేయడమే ఈ ప్రాసెస్ వాళ్ళకి చాలా సాయం చేస్తుంది. దాన్ని ఫ్యూచర్లో కూడా మన డైలీ లైఫ్లో దాన్ని వాడుకునేలా చేయడం వీళ్ళిద్దరి యొక్క కలయిక మెయిన్ ఉద్దేశం. తర్వాత 8, నేషనల్ అసెట్ కన్స్ట్రక్షన్ కంపెనీ, దీనే NARCL అంటారు. దీని నూతన మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? P. సంతోష్ అండి. కెనరా బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ P. సంతోష్ జనవరి 5 నుండి నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ MDగా అపాయింట్ అయ్యారు. ఆ పదవికి రాజీనామా చేసిన నటరాజన్ సుందర్ తరువాత ఆయన ఇక్కడ అపాయింట్ అయ్యారు. గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా వర్క్ చేసిన బ్యాంకింగ్ అనుభవజ్ఞుడైన నటరాజన్ సుందర్ నియమించబడిన పదవకాలం పూర్తి కాకుండానే రాజీనామా చేశారు తన పదవికి. అలా చేసిన 2వ ఉన్నత స్థాయి అధికారి ఆయన. అండ్ గత ఆగస్టులో అదే సంస్థకి చైర్మన్గా ఉన్న కర్ణం శేఖర్ కూడా ఎలాంటి కారణం చెప్పకుండా రాజీనామా చేశారు. అలాంటి పెద్ద వ్యక్తులు ఆ పదవికి రాజీనామా చేయడం అనేది చర్చనీయాంశం. ఇప్పుడు ఆ పొజిషన్లో కొత్తగా P. సంతోష్ని అయితే అపాయింట్ చేశారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 9, ఏ నగరాలు రామ్సర్ కన్వెన్షన్ కింద వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ స్కీమ్కు భారత ప్రభుత్వం ఎంపిక చేసింది? ఏ నగరాలని? ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి ఇండోర్, భోపాల్, ఉదయ్పూర్ అండి. ఇండోర్, భోపాల్, ఉదయ్పూర్ ఈ నగరాల కోసం వెట్లాండ్స్పై రామ్సర్ కన్వెన్షన్ కింద వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ కోసం, అంటే ఈ 3 నగరాలకి వెట్లాండ్ సిటీ అక్రిడేషన్, అంటే ఇక్కడ వెట్లాండ్స్ ఉన్నాయన్నమాట, రామ్సర్ సైట్స్ ఉన్నాయి, చిత్తడి నేలలు అనేవి ఉన్నాయి ఇక్కడ. కాబట్టి వాటికి వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ అనేది ఇవ్వాలి అని చెబుతూ కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఐక్యరాజ్య సమితికి ప్రతిపాదనలు పంపించిందనమాట. ఓకే, సో కాంట్రాక్ట్ పార్టీలతో భారతదేశం ఒకటి రామ్సర్ కన్వెన్షన్ ఇంటర్ గవర్నమెంటల్ ట్రీటీ ప్రకారం 1971లో రామ్సర్లో చిత్తడి నేలలు, వాటి వనరులను పరిరక్షించడం, వారిగా ఉపయోగించడం కోసం ఫ్రేమ్వర్క్లు అందించడం ద్వారా ఇప్పటికే మొత్తం 75 చిత్తడి నేలలు ప్రకటించింది. రామ్సర్ కన్వెన్షన్ కింద ఉన్న WCA పథకం పట్టణ, పెరి అర్బన్ చిత్తడి నేలల పరిరక్షణ, వాటిని రక్షించుకోవడం మెయిన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. 2015వ సంవత్సరంలో జరిగిన COP12 సందర్భంగా జరిగిన రామ్సర్ కన్వెన్షన్ వారి పట్టణ చిత్తడి నేలల కాపాడుకోవడం, అసాధారణమైన చర్యలు తీసుకున్న నగరాలను గుర్తించే స్వచ్ఛంద WCS వ్యవస్థను ఆమోదించారు. సో అంటే వెట్లాండ్ అంటే ఓన్లీ ఆ నేలను పరిరక్షించడం కాదు, అది ఉన్న నగరాన్ని కూడా గుర్తించడం, సానుకూలంగా గుర్తించడం ద్వారా ఆ ప్రాంతానికి ప్రత్యేకంగా భౌగోళిక గుర్తింపు ఇవ్వడం కోసం ఈ చిత్తడి నేలకి ఆ చిత్తడి నేల ఉండే ఏరియాను కూడా ఐడెంటిఫై చేయడం గుర్తుగా, సో వాటికి మరిన్ని బెనిఫిట్స్ పొందేలా 2015 నుండి కూడా WCA అంటే వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ పనిచేస్తుంది. సో అక్రిడేషన్ ఇప్పుడు ఈ 3 నగరాలు కూడా ఆ అక్రిడేషన్ మీరు ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వచ్చేసి వాళ్ళకి ప్రతిపాదన పంపిందండి. అంతే, గుర్తుపెట్టుకోండి. సో ఇంకా ఈ నగరాల్లో చుట్టుపక్కల ఉన్న చిత్తడి నేలలు, వరద నియంత్రణ, జీవనోపాధి అవకాశాలు, వినోద, సాంస్కృతిక విలువల పరంగా పౌరులకు అనేక ప్రయోజనాలు అయితే అందుతాయి అన్నమాట ఈ అక్రిడేషన్ పొందడం ద్వారా. సో ఇక్కడ ఇండోర్లో రామ్సర్ సైట్, సిర్పూర్ వెట్లాండ్ ఒకటి,
ఇండోర్లో దగ్గరగా ఉన్న రామ్సర్ సైట్ యశ్వంత్ సాగర్ ఒకటి, అండ్ భోపాల్లో రామ్సర్ సైట్ వచ్చేసి భోజ్ వెట్లాండ్ ఒకటి, ఉదయపూర్ చుట్టుపక్కల ఉన్న అనేక చిత్తడినేలలు సరస్సులు ఇప్పుడు ఈ అక్రిడేషన్లో చేర్చాలని చూస్తున్నారు. అంటే ఏ ఏ ప్రాంతంలో ఏవే ఉన్నాయో ఇక్కడ నేను చెప్పాను. ఈ మూడు ప్రాంతాల్లో ఏవి ఇండోరు, నెక్స్ట్ భోపాల్, ఉదయపూర్. నెక్స్ట్ 10 తుర్దాల్ అంటే పప్పు అండి. ఈ కొనుగోలు పోర్టల్ను ఏ కేంద్ర మంత్రి ప్రారంభించారంటే అమిత్ షా అండి. తుర్దాల్ అంటే పప్పు. ఈ కొనుగోలు పోర్టల్ను కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించారు. సింపుల్ అండి, మీరు అంతగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. రైతుల నుండి పప్పు కొని ఆ పప్పుని ప్రభుత్వమే స్వయంగా సేల్ చేయడం దీని ఉద్దేశం. దానికంటూ ఒక పోర్టల్ని అయితే లాంచ్ చేసిందనమాట ప్రభుత్వము. అయితే ఈ పప్పుని ఏంటంటే రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కలిసి రైతులకు సహాయం చేస్తే దాని ద్వారా పప్పుని వాళ్ళు అమ్ముకుంటారు, ప్రభుత్వానికే కొనుక్కుంటుంది. ప్రభుత్వం రీసెంట్గా మనకి సొంతంగా మన ఇండియా బ్రాండ్ పేరుతో బియ్యం అమ్మడానికి రెడీ అవుతుంది, పప్పులు అమ్ముతుంది. ఇలా సేల్ చేయడానికే ప్రభుత్వం నేరుగా రైతుల దగ్గర నుండి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది ఈ కొత్త పోర్టల్ ద్వారా. అంతే. మెయిన్గా ఈ పోర్టల్ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, జార్ఖండ్లో పప్పు సాగుదారులకు చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల పప్పు ఉత్పత్తిదారులు తమ పంటల నుంచి మంచి ధరలు పొందుతారు, నష్టపోకుండా ఉంటారు. అండ్ అందులోని ప్రభుత్వమే దీన్ని నమోదు చేసి ప్రభుత్వమే కొనుగోలు చేయడం ద్వారా రైతులకు కనీస మద్దతు ధర అనేది మార్కెట్లో దొరుకుతుంది. 80% బఫర్ స్టాక్ను నేరుగా రైతుల నుండి కొనుగోలు చేయడం ద్వారా దిగుమతులపై ఆధారపడడానికి తగ్గించుకోవడమే ఈ మెయిన్ పోర్టల్ ఉద్దేశం. అంటే 2027 నాటికి పప్పు దినుసుల సాగులో మన ఇండియా మంచి విజన్ సాధిస్తుందని అయితే టార్గెట్ పెట్టుకోవడం జరిగిందండి. అది మెయిన్ ఉద్దేశం. మనం వేరే వాళ్ళకి ఎందుకు ఎక్స్పోర్ట్ చేయాలి, వేరే వాళ్ళ దాన్ని ఎందుకు మనం ఇంపోర్ట్ చేసుకోవాలి? మన దగ్గర ఉన్న వాళ్ళనే మనమే స్టాండౌట్ చేసుకుంటే మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు కదా అనేది మెయిన్ ఉద్దేశం అనమాట. నెక్స్ట్ 11 విద్యా సంస్థల కోసం డొమైన్ నేమ్ సిస్టమ్ సేవలను అందించడానికి ఏ సమీకృత వెబ్ పోర్టల్ను ప్రారంభించబడింది మన ఇండియాలో? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి ఈఆర్నెట్ అండి. ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మన ఇండియాలో ఉండే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, ఆ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక కొత్త ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెడదాం అనుకుంటున్నావు. సో నువ్వు ఒక పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఓకేనా? డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. డొమైన్ నేమ్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. ఈ సర్వీసెస్ ఆ సంస్థకు అందించడం కోసం ఈఆర్నెట్ అనే ఒక వెబ్ పోర్టల్ని లాంచ్ చేశారు. ఎడ్యుకేషన్ అండ్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా లేదా ఈఆర్నెట్ అని కూడా పిలుస్తారు దీన్ని. ఇది ఒక లాభపక్ష లేని శాస్త్రీయ సమాజంగా చెప్పొచ్చు. సో ఇది ఒక ఓపెన్ సోర్స్ పోర్టల్ అండి. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీని ఉపయోగించుకుంటుంది ఇది. సో దీని ప్రకారం ఒక సంస్థ డొమైన్ రిజిస్ట్రేషన్తో పాటుగా కన్సల్టెన్సీ సర్వీసెస్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ట్రైనింగ్, వెబ్ హోస్టింగ్, ఈమెయిల్ సర్వీసెస్, వీడియో కాన్ఫరెన్సింగ్ ఇలాంటి ఆఫర్లు కూడా ఇస్తుంది. ఇది ఆరోగ్య మరియు వ్యవసాయ రంగాల్లో సంస్థలతో కూడా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఆ ఇన్స్టిట్యూట్కి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఈఆర్నెట్ పనిచేస్తుంది అంతే. నెక్స్ట్ 9 నుండి 12 తరగతుల విద్యార్థుల కోసం ఏ మంత్రిత్వ శాఖ ప్రేరణ అనే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనమాట. ప్రేరణ అనే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్. సో దీన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించిందంటే విద్యా మంత్రిత్వ శాఖ అండి. సో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి అనుగుణంగా 9 to 12 స్టాండర్డ్ క్లాస్ స్టూడెంట్స్ కోసం విద్యా మంత్రిత్వ శాఖ ప్రేరణ అనే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. సో దీని ద్వారా ఎవ్రీ వీక్ అనేది ఒక 20 మంది స్టూడెంట్స్ని అయితే సెలెక్ట్ చేస్తారు ప్రభుత్వము. ఒక పాఠశాలలో జరుగుతుంది అనమాట ఈ ప్రోగ్రామ్. గుజరాత్లో మెహసానాలోని స్థానిక భాషా పాఠశాలలో పాల్గొనడానికి విద్యార్థుల అధికారిక వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చు. అండ్ పాల్గొనే వారికి అర్థవంతమైన, విలక్షణమైన, ఉత్తేజకరమైన అనుభవాన్ని అందించడం, చివరికి వారి నాయకత్వ సామర్థ్యాలు పెంపొందించేలా చేయడము దీని మెయిన్ ఉద్దేశం. ప్రతి వారం దేశంలో వివిధ ప్రాంతాల నుండి 10 మందిని సెలెక్ట్ చేసి, 10 మందిని అమ్మాయిలని సెలెక్ట్ చేసి ఓవరాల్గా 20 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యేలా వాళ్ళని రెడీ చేస్తారు. ఏం లేదండి, స్టూడెంట్స్లో వాళ్ళ స్కిల్ని, అంటే మెయిన్ ఏంటంటే మనం ఎక్కడైనా ఒక స్టేజ్ మీద మాట్లాడడానికి భయపడతాం కదా, అలాంటివన్నీ లేకుండా ఒక మంచి లీడర్షిప్ని వాళ్ళలో బిల్డ్ చేయడమే ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఉద్దేశం అనమాట. ఓకేనా? అయితే ఇది ఒకే కాలేజీలో జరుగుద్దా లేదా ర్యాండమ్గా వేరే వేరే స్కూల్స్ని సెలెక్ట్ చేసి అక్కడ జరుగుద్దా అనేది తెలియదు. బట్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎవ్రీ వీక్ కూడా 20 మెంబర్స్ని స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి పర్టికులర్గా వీటి మీద ఒక టైప్ ఆఫ్ ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది అనమాట కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ 13 అండి. భూశాస్త్ర పరిశోధన కోసం ఇప్పటికే ఉన్న 5 ఉప పథకాలను అనుసంధానిస్తూ భారత ప్రభుత్వం ఏ పథకాన్ని ఆమోదించింది?
అంటే ఇప్పటికే ఉన్న కొన్ని ఉప పథకాలు ఉంటాయి కదా, అంటే ఒక పథకం కింద ఇంకొక పథకం కింద వేరొక పథకం, కాకపోతే ఆ పథకాలన్నీ భూ పరిశోధన కోసం, భూశాస్త్రం కోసం పనిచేస్తాయి. ఇలా ఉండకుండా అలాంటివన్నింటినీ కలిపి ఒక్క పథకం కింద తయారు చేశారు. ఆ పథకం పేరు పృథ్వీ విజ్ఞాన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ యొక్క సమగ్ర చొరవైన పృథ్వీ పథకాన్ని మంజూరు చేసింది. 2021 నుండి 2026 వరకు 4,797 కోట్ల పెట్టుబడితో ఈ పథకం అయితే భూశాస్త్ర పరిశోధన అనువర్తనానికి భారతదేశం యొక్క విధానాన్ని విప్లవాత్మకంగా మార్చడానికి సాయం చేస్తుంది. విప్లవాత్మకం అంటే ఏంటి? మనం ఇతర దేశాల కంటే బెటర్గా పర్ఫామ్ చేయడం, ఒక కొత్త దాన్ని ఆవిష్కరించడమే విప్లవాత్మకం అని చెప్పొచ్చు. పృథ్వీ పథకం ఇప్పటికే ఉన్న 5 ఉప పథకాలను అనుసంధానిస్తుంది. ఆ పథకాలు ఏంటంటే వాతావరణ పరిశోధన, మోడలింగ్ అబ్జర్వింగ్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్, అండ్ నెక్స్ట్ ఓషన్ సర్వీసెస్ మోడలింగ్ అప్లికేషన్ రిసోర్సెస్ అండ్ టెక్నాలజీ, దీన్ని ఓస్మాట్ అంటారు, దీన్ని ఏక్రోస్ అంటారు. అండ్ నెక్స్ట్ పోలార్ సైన్స్, ఓకే సారీ సో సిస్మాలజీ మరియు జియో సైన్సెస్ సేజ్, పోలార్ సైన్స్ అండ్ క్రియోస్పియర్ రీసెర్చ్ ప్యాసర్, అండ్ పరిశోధన విద్యా శిక్షణ మరియు అవుట్రీచ్ రీచ్ అవుట్ అని ఈ మొత్తం పథకాలని కలుపుతూ పృథ్వీ పథకాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. పృథ్వీ పథకం ఏం చేస్తుందంటే వాతావరణం, సముద్రం, భూగోళం, క్రయోస్పియర్ అండ్ ఘనభూమి అంతటా దీర్ఘకాలిక పరిశీలన పెంచడం, కొనసాగించడం దీని మెయిన్ ఉద్దేశం అనమాట. అంటే సముద్రం మీద, భూగోళం మీద, వాతావరణం మీద, క్రియోస్పియర్ మీద అంటే నేల మీద, అన్నిటి మీద కూడా మనకి పరిశోధనలు చేయడాన్ని ప్రోత్సహిస్తుంది, అంతే గుర్తుపెట్టుకోండి. తర్వాత 14 ఆల్ ఇండియా రబ్బర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఈ క్వశ్చన్ చాలాసార్లు ఎగ్జామ్స్లో అయితే రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అంటే రబ్బర్ ఇండస్ట్రీస్ గురించి క్వశ్చన్ వచ్చింది. ఈ క్వశ్చన్ అని చెప్పను, ఆన్సర్ వచ్చేసి శశి సింగ్ అండి. శ్రీ రమేష్ కేజ్రీవాల్ తర్వాత శశి సింగ్ ఆల్ ఇండియా రబ్బర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్, దీన్ని ఎయిరియా అంటారు, దీనికి కొత్తగా అధ్యక్షుడిగా అపాయింట్ అయ్యారు. ఇంతకుముందు శ్రీ శశి సింగ్ ఏఐఆర్ఏలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పదవిని నిర్వహిస్తున్నారు. అండ్ మిస్టర్ జాఫర్ అహ్మద్ న్యూ ఇండియా రబ్బర్ వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ఆయన దీనికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. నెక్స్ట్ 15 భారతదేశంలో జాతీయ పక్షుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జనవరి 5వ తారీఖు అండి. యాక్చువల్గా ఈ ఇయర్ పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జాతీయ పక్షుల దినోత్సవాన్ని అయితే సెలబ్రేట్ చేశారు. పర్యావరణ వ్యవస్థలో పక్షులు ఎంత ఇంపార్టెంట్ అనేది మనందరికీ అవగాహన పెంచడమే. యాక్చువల్గా దీన్ని అమెరికా నుండి బేస్ చేసుకొని ఈ డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఇది జనవరి 5వ తారీఖుని సెలబ్రేట్ చేస్తారు. కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గారు ఈ రోజున సేవ్ వెట్లాండ్స్ సేవ్ బర్డ్స్ అనే సందేశంతో ట్వీట్ చేశారు. అంటే వెట్లాండ్స్ అంటే ఏంటి? చిత్తడి నేలను కాపాడండి, చిత్తడి నేలలో ఎక్కువగా నివాసం ఉండే బర్డ్స్ని కూడా కాపాడాలి అనేది ఆయన ఉద్దేశం అనమాట. ఓకేనా? ఇదిగే ఓవరాల్ ఇన్ఫర్మేషన్. ఈరోజు కొంచెం ఎక్కువే వచ్చింది ఇన్ఫర్మేషన్. అండ్ క్విక్ రివ్యూ చూద్దాం. ఎవరి కోసం అస్సాం రాష్ట్ర ప్రభుత్వం గుణోత్సవ్ 2024 కార్యక్రమం లాంచ్ చేసిందంటే అస్సాం. భారతదేశంలో ఏ సరస్సులో వార్షిక పక్షుల గానం ప్రారంభమైందంటే చిలుక సరస్సు. అండ్ కొత్తగా భారత నౌకాదళంలో వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్గా ఎవరు బాధ్యతలు తీసుకున్నారంటే దినేష్ కే త్రిపాఠి. ఏ రాష్ట్ర ప్రభుత్వం హట్టి కమ్యూనిటీకి షెడ్యూల్ తెగల వాదన మంజూరు చేసిందంటే హిమాచల్ ప్రదేశ్. అండ్ ఆత్మనిర్భర్ భారత్ ఉత్సవ్ 2024లో వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అవార్డు 2023లో ఆంధ్రప్రదేశ్కి చెందిన ఏ ఉత్పత్తి స్వర్ణం గెలుచుకుంది? ఏ ఉత్పత్తి అంటే అరకు కాఫీ అండి, గుర్తుపెట్టుకోండి. అలాగని నేను ఇక్కడ చెప్పాను ఏ ఉత్పత్తి అని చెప్పాను, గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మీరు లైక్ వ్యవసాయ ఉత్పత్తి, నేను క్వశ్చన్లో వ్యవసాయ ఉత్పత్తిని మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చాలా గెలుచుకుంది. అందులో వ్యవసాయ ఉత్పత్తుల్లో అరకు కాఫీ మాత్రమే బంగారం గెలుచుకోవడం జరిగింది. అది కూడా మీరు గమనించాలి. నెక్స్ట్ పునరుత్పాదక శక్తిలో సహకారం కోసం భారతదేశం ఏ పొరుగు దేశంతో ఒప్పందం చేసుకుందంటే నేపాల్. ఏ 2 ఐఐటీలు ఇనుప ఖనిజం తవ్వకం నుండి ఉత్పత్తి చేయబడిన వ్యర్థాలను పరిశ్రమల ద్వారా పర్యావరణ అనుకూల పదార్థంగా మార్చడానికి ఒక ప్రక్రియను అభివృద్ధి చేసిందంటే ఐఐటి మద్రాస్ అండ్ కాన్పూర్ కలిసి. అండ్ నేషనల్ అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ నూతన మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు అపాయింట్ అయ్యారంటే పి సంతోష్. ఏ నగరాల రామ్సర్ కన్వెన్షన్ కింద వెట్లాండ్ సిటీ అక్రిడేషన్ స్కీమ్కు భారత ప్రభుత్వం ఎంపిక చేసిందంటే ఇండోర్ అండ్ భోపాల్, ఉదయపూర్ని. తర్వాత తుర్దాల్ అంటే పప్పు కొనుగోలు పోర్టల్ని ఏ కేంద్ర మంత్రి ప్రారంభించారంటే అమిత్ షా. అండ్ విద్యా సంస్థల కోసం డొమైన్ రిజిస్ట్రేషన్ అండ్ డొమైన్ నేమ్ సిస్టమ్ సేవలను అందించడానికి ఏ సమీకృత వెబ్ పోర్టల్ ప్రారంభించబడింది అంటే ఆన్సర్ వచ్చేసి ఈఆర్నెట్ అండి. అండ్ 9 నుండి 12 తరగతి విద్యార్థుల కోసం ఏ మంత్రిత్వ శాఖ ప్రేరణ అనే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ప్రారంభించిందంటే విద్యా మంత్రిత్వ శాఖ. భూశాస్త్ర పరిశోధన కోసం ఇప్పటికే ఉన్న 5 ఉప పథకాలను అనుసంధానిస్తూ భారత ప్రభుత్వం ఏ పథకానికి ఆమోదం తెలిపిందంటే పృథ్వీరాజ్. భారతదేశంలో జాతీయ పక్షుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 5. ఆల్ ఇండియా రబ్బర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారంటే శశి సింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి.